హాయ్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్న ఏపీఎస్పీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది. అఫీషియల్గా రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ పడింది. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు. టోటల్ పోస్టులు 897. అందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ డేటు 22 డిసెంబర్, లాస్ట్ డేటు 10th జనవరి. ప్రిలిమ్స్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ డేటు 25th ఫిబ్రవరిన ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ డేట్ అనౌన్స్ చేయలేదు. మెయిన్స్ డేట్ మాత్రం అనౌన్స్ చేసినప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. మ్యాచ్ ఎండింగ్లో రిజల్ట్ ఉంటుందని కన్ఫర్మ్గా చెప్పేశారు. 897 పోస్టులు, చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది. చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అందరూ ఫోకస్గా చదవండి. మంచి జాబు, స్టార్టింగే 50,000 శాలరీ అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అందరూ ఫోకస్గా చదవండి. ఈ ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ లేదు, గుర్తుంచుకోవాలి. అప్పట్లో ఆఫ్లైన్ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్. నెగిటివ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి మెల్లగా స్క్రోల్ చేస్తాను, ఒకసారి అలా చూసుకోండి. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూసుకోండి. ఏ కేటగిరీలో ఏ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మీకు ఏది మంచిగా సూట్ అవుతుంది, బాగా ఆలోచించి మంచి డిసిషన్ తీసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే కాకుండా ఫైనల్ సెమిస్టర్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ సెమిస్టర్ ఇంకా అవుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోతే కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ ఏమో సింగిల్ పేపరు, మెయిన్స్ ఏమో 2 పేపర్లు ఉంటాయి. కంప్యూటర్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి మొత్తం కలిపి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ 1/3. అలానే మెయిన్స్కి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 సిలబస్ ఏమో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఓవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా 150 మార్క్స్కే. ఇది కూడా 150 మినిట్సే, 150 క్వశ్చన్సే ఉంటాయి. అలాగే పేపర్ 2కి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ మీద 150 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. మొత్తం 300 మార్క్స్కి టోటల్ ఎగ్జామ్. సిలబస్ కావాలంటే ఇదిగోండి, నేను మీకు నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా నోటిఫికేషన్ అంతా చదవండి ఫ్రెండ్స్. ఒక నోట్స్ ప్రొవైడ్ చేసుకోండి, నోట్స్లో సిలబస్ అంతా రాసుకోండి. ఒక ప్లానింగ్ మీద చదవండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్లానింగ్ ఇంపార్టెంట్. నేను బ్రీఫ్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో నేను చెప్తాను. ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్క్స్, జాగ్రఫీ నుంచి 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ నుంచి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే మెయిన్స్ ఎగ్జామ్ అయితే పేపర్ 1కి 150 మార్క్స్కి సంబంధించి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 75 మార్క్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 70 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 నుంచి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్కి సంబంధించిన 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 60 నిమిషాలు. దీనికి కట్ ఆఫ్లు కూడా ఇచ్చేశాడు. ఓసీకి ఏమో 40 మార్క్స్, బీసీలకి 35, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 30 మార్క్స్ ఉండాలి. అలా ఉంటేనే మినిమం క్వాలిఫై అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. మీకు కంప్యూటర్ సంబంధించిన సిలబస్ పార్ట్ 1కి, పేపర్ 2కి అన్నిటికి సంబంధించిన సిలబస్లు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి, సిలబస్లు రాసుకోండి. సిలబస్లు రాసుకొని ఒక ప్లానింగ్ మీద చదవండి. జాబ్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మినిమం శాలరీ 50,000 ఉంటుంది. స్టార్టింగ్ 50,000. గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే మీరు గెజిటేటెడ్ అవుతారు, మీకు వాల్యూ ఉంటుంది సొసైటీలో, మీ పేరు మీద మండలమే రూల్ అవుతుంటుంది. కాబట్టి మంచి జాబు, బాగా ఫోకస్ చేయండి, ఒక ప్లానింగ్ మీద చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి సిలబస్ మొత్తం చదువుకోండి, మంచి బుక్స్ చూసుకోండి. సిలబస్ చదువుకొని ఒక ప్లానింగ్ ప్రకారం చదివితే మంచి జాబు, మన రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో తెలియదు. మనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి
మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. కాబట్టి ఇదే లాస్ట్ నోటిఫికేషను, ఇదే లైఫ్ అనుకొని చదవండి. మంచి జాబు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.